అప్పుడు డీలిమిటేషన్ తప్పు పట్టిన రేవంత్ అన్న ఇప్పుడు కరెక్టే అని అంటున్నాడా? బీజేపీ పార్టీకి సపోర్ట్ ఇస్తున్నాడా? మరి ఎలక్షన్లు రాకముందే వాళ్ళు సర్వే చేస్తే తప్పు అయినప్పుడు ఈయన చెప్తే కూడా తప్పే అవుతుంది కదా. అంటే రేవంత్ అన్నను రేవంత్ అన్నే మాట్లాడుకున్నాడు అంతే కదా, అది ఆర్ట్, దాంట్లో తప్పేమున్నది? దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. నాకెందుకో ఏపీ చిన్న సీఎం పవన్ అన్న, తెలంగాణ సీఎం రేవంత్ అన్న ఇద్దరు ఒకటే అనిపిస్తున్నది. గిట్ల ఎందుకు అనిపిస్తుందో చెప్తే గానీ ముందుగా మీరు మన 3TV నెట్వర్క్ ను యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోరి, ఇన్స్టా ఫేస్బుక్ లో ఫాలో కారి. ఇక మన దండోరా వీడియోను చూసి లైక్లు షేర్లు గట్టి కొట్టురి. ఈ ఇయాల్టి ముచ్చటకత్తే గా నడుమ ఏపీ చిన్న సీఎం పవన్ అన్న మీద ఓ వీడియో చేసినాం మనం. దాంట్లో పవన్ అన్నకు ఎవ్వరు కౌంటర్ చేయాల్సిన పనే లేదు, ఆయననే కౌంటర్ ఇచ్చుకుంటాడు, ఆయనతో ఎవ్వరు వాదించాల్సిన పనే లేదు, ఆయనతో ఆయననే వాదించుకుంటాడు అని వీడియో చేసినాం. అగో సేమ్ టు సేమ్ ఇప్పుడు కూడా గిసొంటి ముచ్చటనే తెలంగాణ సీఎం రేవంత్ అన్నది ఒకటి దొరికింది. పాత నాటి ముచ్చట కాదు, కొత్తదే. ఖమ్మం సభలో మాట్లాడిన మాటల గురించి చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్లు సీట్లు 26 పార్లమెంట్లుగా మారుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. ఈ రోజు చెప్తున్నా, 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. భద్రాచలం రాముడు మీద ఆనా. ఇప్పుడున్న 119 అసెంబ్లీ సీట్లు వచ్చే ఎలక్షన్ల నాటికి 182 అవుతాయి. దాంట్లో 117 గెలిచి రెండో మళ్ళీ అధికారులకు వస్తామని మస్తు కాన్ఫిడెంట్ గా మాట్లాడిండు సీఎం రేవంత్ అన్న. అది ఆర్ట్, దాంట్లో తప్పేమున్నది అని అంటే దాంట్లో తప్పేం లేదు. కానీ గిదే ముచ్చట మీద రేవంత్ అన్న ఇంకేం మాట్లాడిండు ఒకటి చూడు ఒకసారి. అన్నం తినేటోడు ఎవడన్నా ఎన్నికలు ఎన్నడుంటాయో తెలియకుండా, ఎవడు పోటీ చేస్తాడో తెలియకుండా, ఏ రిజర్వేషన్ ఉంటుందో తెలియకుండా, ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలియకుండా, ఎన్నికలలో ఏం చెప్తామో తెలియకుండా ఎన్నికల సర్వేలు చేసి ఎవడు గెలుస్తాడో నిర్ణయిస్తాడంట. అన్నం తినేటోడు ఎవ్వడన్నా అని మొదలుపెట్టి ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయో, ఎన్ని సీట్లు ఉంటాయో, ఏ రిజర్వేషన్ ఉంటుందో తెలియకుండా ఎట్లా సర్వే చేస్తారు, గిన్ని సీట్లు గెలుతామని ఎట్లా చెప్తారు అని కార్ పార్టీల మీద గరమైండు మన రేవంత్ అన్న. మరి ఎలక్షన్లు రాకముందే వాళ్ళు సర్వే చేస్తే తప్పు అయినప్పుడు ఈయన చెప్తే కూడా తప్పే అవుతుంది కదా. వాళ్ళకు తెలియంది ఈయనకెట్లా తెలుస్తుంది అంటే ఇప్పుడు కార్ పార్టీలు అన్న మాటలు రేవంత్ అన్న కూడా వర్తిస్తాయి కదా. అంటే రేవంత్ అన్నను రేవంత్ అన్నే మాట్లాడుకున్నాడు అంతే కదా. ఇంకో చిత్రం ఏంటంటే కార్ పార్టీలు అన్న మాటలు ఆయనకి రివర్సల్ తాకినాయి. రివర్సల్ తాకినాయి అనే ముచ్చలు కూడా పాప రేవంత్ అన్నకు తెలియదు. ఏం చేద్దాం మరి, ఏసొంటి కల్మషం లేని మనిషి మన రేవంత్ అన్న. ఇక సర్వే ముచ్చటే కాకుండా గీ ముచ్చట కూడా రేవంత్ అన్నకు రివర్స్ అవుతున్నది. అప్పట్లో 2-3 నెలల కిందనేమో డీలిమిటేషన్ తోని సౌత్ కు నష్టం అవుతుంది అని మాట్లాడిన రేవంత్ అన్న ఇప్పుడు సీట్లు పెరుగుతాయి అని చెప్పి మరి రెండో మల్క కూడా గెలుతామంటున్నాడు. ఎస్సీ ఎస్టీ మహిళల కోటా పెంచుకోవాలన్నా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసి నరేంద్ర మోడీ గారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ కో, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ కో సీట్లు పెంచుకుంటుంటే చూసుకుంటా కూసుందమా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 26 పార్లమెంట్లుగా మారుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. అంటే అప్పుడు డీలిమిటేషన్ తప్పు పట్టిన రేవంత్ అన్న ఇప్పుడు కరెక్టే అని అంటున్నాడా? బీజేపీ పార్టీకి సపోర్ట్ ఇస్తున్నాడా? ఏమో మరి గనకే తెలియాలి. కానీ ఇట్లా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం అనుకున్నాడో ఏందో కానీ రేవంత్ అన్న మాట్లాడిన మాటలు రేవంత్ అన్నకి రివర్స్ అయ్యి పంచులు కొడుతున్నాయి. అన్నా రేవంత్ అన్న ఇప్పటికెంచన్నా ఓ పారు చూసుకోవే, ఒక మాటకు ఒక మాట యాదుంచుకొని మాట్లాడేవే జర్రా అని అనబట్టి ఈ ముచ్చట కొందరు పబ్లిక్. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.